ఓం నమఃశివాయ. హైదరాబాద్ కాచిగూడ నుండి వచ్చిన బి నిర్మల గారు, సంధ్యారాణి గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా సేవామూర్తి నిర్మలా గారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని భక్తి సేవా మార్గాలలో తరించారు. ఈ సందర్భంగా శివయ్యచంత కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రమైన ఉల్లిపల్లి శిలామలు గోత్రంపై అర్చనలు చేయించుకుని శివాశీస్సులు పొందారు. ఉల్లిపల్లి శిలామలు గోత్రోద్భవస్యాం బండి విఠల నామదేశ్యాం నిర్మలా నామ్నీం శ్రావణ ఋషి గోత్రోద్భవస్యాం కీర్తి నామ్నీం ప్రశాంత్ నామదేశ్యాం సహ కుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్యధైర్యాం వీర్యాభిజయాయురారోగ్యేంద్రమార్ధకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరం మహా. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి లింగానికి స్వయంగా అభిషేకం చేసి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. మహారాజమాదేవద్యం పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. ఆనందకరపూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. అర్చకులు స్వామివారి దివ్య ఆశీస్సులు అందజేయగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఆలయ ప్రాకార నిర్మాణానికి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. అనంతరం కీర్తిశేషులు బి సరోజినీ గారి మొదటి నెల మాసికంను పురస్కరించుకొని ఆమె చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. కీర్తిశేషులు బి పండరీనాథ్ గారి జ్ఞాపకార్థం కీర్తిశేషులు సరోజినీ గార్ల పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ కుమారుడు సునీల్ కుమార్ గారు, కోడలు సునీత గారు వారి కుటుంబ సభ్యుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. సేవా మార్గంలో భాగంగా పండరీనాథ్, సరోజనీ గార్ల పేరున అభాగ్యుల వైద్యం నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధలోనూ సేవాశ్రమాన్ని సందర్శించి అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు బండి నిర్మల. హైదరాబాద్ నుంచి వచ్చినాము. అయితే నేను ఇది రెండోసారి రావడము. అప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది నాకేంది అని అంటే, ఒక కుటుంబంలో ఒక మనిషికి ఇద్దరికి మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తే వాళ్ళను కంట్రోల్ చేయడమే ఎంత కష్టమవుతుంది. అలాంటిది అప్పుడు నేను వచ్చినప్పుడు 500 మంది ఉన్నారు. మొత్తం 500 మందిని కంట్రోల్ చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పేసి అనిపించింది. ఇంకొకటి నీట్నెస్ మాత్రం బాగా నచ్చింది అన్నమాట. ముఖ్యమైనది నీట్నెస్ బాగా నచ్చింది. నేను పోయిన తర్వాత కూడా 2-3కి చెప్పి పంపించినాను వాళ్ళను. ఇక్కడికి పోలీస్ స్టేషన్కు పంపించి వాళ్ళ ద్వారా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మా పెద్ద కూతురు వాళ్ళ అత్తగారు పోయిన సందర్భంగా ఫస్ట్ నెల మాసకానికి నేను చెప్పడం దానిని బట్టే ఆమెకు ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు వచ్చిండ్రు. ఈమె రెండో కోడలు మా వియ్యపురాలకి, ఈమె అమెరికాలో ఉంటుంది. ఆమె కూడా మొదటిసారి వచ్చి చూసే ఏదో మామూలుగా అని చెప్పేసి అనుకున్నది. కానీ ఇదంతా చూసిన తర్వాత అన్నదానాలకు ఎంతోమంది ఇస్తుంటారు, కానీ వాళ్ళకు మెడిసిన్స్కు దానికి దీనికి ఇంపార్టెంట్ కాబట్టి అని చెప్పేసి చిన్న కోడలు ఆమె కూడా వాళ్ళకు మన మతిస్థిమితం లేని వాళ్ళకు మెడిసిన్స్ కోసము డొనేట్ చేసింది అన్నమాట. కాబట్టి ఇక ఇంకా చెప్తూనే ఉన్నారు, వస్తూనే ఉంటారు. ఆ పుణ్యలింగేశ్వర స్వామి దయ వలన ఇంకా డెవలప్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్నమాట. ఈ క్షేత్రంలో ప్రతిరోజు
ఒక విశిష్టమైన కార్యం జరుగుతోంది. ఇక్కడ అర్చక స్వాములు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి మీ అందరి తరపున స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తారు. కాబట్టి భక్తులారా, మీరు పూజా సామగ్రి కోసం ఖర్చు చేయాలనుకుంటున్న ఆ డబ్బును నేరుగా ఆలయంలో ఉన్న ధర్మహుండీలో సమర్పించండి. మీరు వేసే కానుకలతోనే అనాథుల ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తాము. తద్వారా మీరు పొందే పుణ్యము అనంతమైనది. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.